భారత్, భూటాన్, చైనా సరిహద్దుల్లో అసలు ఏం జరుగుతుంది? రోజు రోజుకి ముదురుతున్న వివాదం చూస్తుంటే భారత్తో మరోసారి యుద్ధానికి చైనా సిద్ధమవుతుందని చెప్పుకోవాలి. ఒకవేళ ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తే గెలుపెవరిదవుతుంది? యుద్ధం వస్తే భారత్పై చైనా నెగ్గగలదా? మితి మీరుతున్న చైనా ఆగడాలకు భారత్ ఎలా చెక్ పెట్టనుంది? ఇప్పటికే చైనా భద్రతా బలగాలు సముద్ర మార్గంలో భారత్ ని చుట్టుముట్టాయా? భూటాన్ సరిహద్దులో చెలరేగిన వివాదంతో చైనా మీడియా భారత్ ని ఘాటుగా హెచ్చరించింది. ఆ మాటలను తిప్పికొడుతూ భారత్ కూడా తీవ్రమైన హెచ్చరికలు చేసింది. ఈ మాటల యుద్ధం కాస్త మరింత ముదిరిపోవడమే కాకుండా బార్డర్లో ఇరు దేశాల సైనికులు వాగ్వాదానికి దిగిపోయారు. చైనా సైనికులు కావాలనే డోక్లాం ప్రాంతంలోకి చొరబడి భారత్ భూభాగంలోకి చొచ్చుకుపోవడానికై ప్రయత్నించింది. ఈ ఘటనతో సరిహద్దులో యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. అయినా చైనా చేస్తున్న అతి వల్ల భారత్ కూడా వెనక్కి తగ్గట్లేదు. 1950 నుండి మొదలైన చైనా భారత్ మధ్య విభేదాలు నేటికి యుద్ధ రణరంగంలా మారిపోతున్నాయి. చైనా ఆర్మీ భారత్ లోకి చొరబడే దిశగా అడుగులు వేస్తోంది. ఎలాగైనా భారత్ ని మట్టి కరిపించాలని చైనా భారీ యుద్ధ నౌకలు హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించాయి. సరిహద్దులో ఏకంగా సైన్య మోహరింపులు చేయడమే కాకుండా ఇండియన్ ఆర్మీ టార్గెట్ గా చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. అందుకు భారత్ సైన్యం కూడా యుద్ధానికి సిద్ధమంటూ సవాలు విసురుతుంది. ఆర్థిక వ్యవస్థలో భారత్ కన్నా పెద్దదైన చైనా సైనిక ఆయుధ బలగాలతో యుద్ధానికి రంగం సిద్ధం చేసుకుంది. అయినా ఇప్పుడున్న భారత్, అమెరికాల మధ్య మిలిటరీ, లాజిస్టిక్ విషయంలో ఇరు దేశాల ఒప్పందం చైనాని వణికిస్తుంది. అంతేకాదు ఆర్థికంగా, సైన్యం పరంగా బలపడుతున్న భారత్ ని అణిచివేయాలని చైనా కుట్ర పన్నుతోంది. డ్రాగన్స్ కయ్యానికి కాలు దూతుంటే భారత్ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఇది 1962 నాటి భారత్ కాదని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి భారత్ సైన్యం సిద్ధంగా ఉందని చైనాకి హెచ్చరికలు జారీ చేశాడు. భారత్ ఆత్మస్థైర్యం ముందు డ్రాగన్స్ కుప్పిగంతులు దేనికని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా చైనా చేస్తున్న తప్పుని ఒప్పుకుని సామరస్యంగా ఉంటే మంచిదని, లేకుంటే చైనా గోడల్ని బద్దలు కొట్టడానికి భారత్ ఏమాత్రం తగ్గదని హెచ్చరిస్తుంది. Watch, share and subscribe to CBC9.News.